విజయము అన్ని క్రోడీకరించి ఒక స్క్రిప్ట్ ఒక పిక్చర్ అక్కడ ఇవ్వడానికి ప్రయత్నించాడు. దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్. దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్, ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ది పవర్ స్టార్, ది జనసేన ప్రెసిడెంట్. ఒక విధంగా విజయం తర్వాత విశ్వరూపం అనుకోండి నిన్నటి ప్రకటన ఒక ప్రజల్లో. అంటే అదే ఏ మీడియా కాన్ఫరెన్స్లోనో లేకపోతే ఇంకో పార్టీతో కలిసో చెప్పడం వేరు. ప్రజల మధ్యలో ఏ వారాహి అయితే తనను విజయానికి చేర్చిందో ఆ వారాహిలో సవాల్ చేసిన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పడం అన్నది ఇట్స్ ఏ బిగ్ పొలిటికల్ మెసేజ్, ఒక పెద్ద రాజకీయ సంకేతం. నచ్చేవాళ్ళు నచ్చని వాళ్ళు రకరకాలు ఉంటారు, అది వేరే సమస్య. కానీ బట్ నేను ఉండబోతున్నాను, నిలబడబోతున్నాను. నా సొంత సైన్యం జనసేన, నా సొంత సేన నాకు ఉంది. మీ అనుభవాన్ని అయితే గౌరవిస్తాను. ఓకే సరే, ఒక పక్క ఆయన నిలబడతానంటున్నారు, మరొక పక్క నేను అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. అంటే లాస్ట్ 2 డేస్లో జరిగే డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ముందు రోజులు వస్తాయనుకోవచ్చా? తప్పకుండా అండి. అది 2019లో ఓడిపోయినప్పుడే ది రియల్ ఫైట్ ఈజ్ బిట్వీన్ పవన్ అండ్ జగన్ అనే ఒక ఐడియా జనసేనానికి పూర్తిగా ఉండింది. ఈ 5 ఏళ్ళు కూడా ఆయన జగన్ అనకుండా ఎప్పుడు మాట్లాడలేదు. అవును. అలాగే రాజకీయ పరిభాష నుంచి కొంచెం బయటకు వచ్చి సినిమా పరిభాషలో జగన్ నీకు ఒకటే చెప్తానంటే ఒక ప్రతినాయకుడిని ఉద్దేశించి డైలాగ్ చెప్పిన పద్ధతిలో ఆయన ఎన్నికల ప్రచారం నడిపించారు. సినిమాటిక్. ఇప్పుడు అదే ఎన్టీఆర్ వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఓవరాల్గా మాట్లాడేవాళ్ళు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ప్రతిసారి జగన్ 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 అని పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలో ఎందుకు అంటూ వచ్చారంటే, అదే ధ్రువ సినిమాలో నీకు శత్రువును ఎంచుకోవడం చాలా కీలకం అన్నట్టుగా మై రైవల్ ఈజ్ జగన్, సో ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ జగన్ అండ్ పవన్ అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ట్రై చేశారు. ఇప్పుడు ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అది ఇది అంటున్నప్పుడు కూడా ఇది ఉంది. బట్ అట్ ది సేమ్ టైం 133 స్థానాలు, 40 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి, అవును, ఆయనకు సరిగ్గా సరైనటువంటి వయసులో వారసత్వం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న కుమారుడు కూడా ఉన్నారు. ఇదొక రాజకీయ వాస్తవం అంతే. ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు కదా, వాస్తవం కల్పన కంటే ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరమైన రాజకీయానికి నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రారంభం పలికితే, ఈరోజు నెల్లూరులో జగన్ ఇంకొక కోణాన్ని చూపిస్తే, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు మోదీని కలిసి ఫైనల్ టర్న్ దీనికి ఇస్తారు. ఇదంతా వాస్తవం నేను చెప్తాను. అవునవును, ఇందులో ఏమాత్రం వేరే ఇది నిజం కూడా. కొంతమంది అంటారు ఏదో అది ఇది మాట్లాడడం కాదు. రాజకీయం మన ముందు జరుగుతున్న పైకి విగ్రహాలు కనిపిస్తున్నాయి, కానీ వీటి వెనుక భిన్నమైన రాజకీయ శక్తులు, రాజకీయ యుక్తులు అన్నీ ఉన్నాయి. అవును, చూద్దాం సార్. చాలా ముందు ఇంకా ఎన్నెన్ని అంశాలు వస్తాయి. ఢిల్లీలో కూడా కొంచెం ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా కొంచెం మేలు జరుగుతుందని, అలాగే తర్వాత వచ్చి చంద్రబాబు రేవంత్ రెడ్డి జరిపే చర్చల్లో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మనం కోరుకోవాలి. అదే ఇప్పుడు చాలా చాలా కీలకం. ఓకే, చాలా కీలకంగా